హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ఉన్న నర్సరీని అయితే ఇలాగైతే మార్చేసాము. అసలుకి మ్యాటర్ ఏంటంటే మా ఊర్లో అయితే ఫుల్ వాన గాలి అయితే వచ్చింది. అందువల్ల నెట్ అంతా కిందికైతే జిగ్గింది. ఇంకా తంతంతా కిందికైతే జిగ్గింది. ఇంకా నర్సరీ లోపలికి వెళ్తే తంతి నెత్తికైతే తగులుతుంది కదా. ఇంకా పనులను అయితే పిలిపించాము. వాళ్ళైతే టైట్గా అయితే ఎక్కుతారు కదా తంతినంతా. ఇంకా పిన్ టు పిన్ అయితే చూపిస్తాం మీకు. మా నర్సరీలో ఎలా కుడతారు, ఎలా ఇగ్గుతారో టైట్గా. ఇంకా ముందుగా నెట్ రాళ్ళు అయితే తీసుకొచ్చుకున్నారు. ఇంకా రాళ్ళు ఇరిపోకూడదు అనేసి మెల్లగా అయితే తీసుకొస్తారు. కావలసిన చోట అయితే గుంతలు తీసి ఇట్లా నెట్ రాళ్ళు అయితే బూంచుతారు లోపలికి. ఇంకా నెట్ రాయి టైట్ ఉండాలంటే రాయి వేసి సుత్తితో అయితే కొట్టాలి. అప్పుడైతే టైట్ వస్తుంది. ఇంకా భద్రంగా నెట్ రాయి చుట్టూరు అయితే మొన్నైతే వేయాలి. ఇంకా నెట్ రాళ్ళన్నీ బూంచినాక ఇట్లా తంతి అయితే టైట్గా ఎగ్గాలి. ఒకరు తంతి పట్టుకుంటే ఇంకోరు ఆ నెట్ రాయి చుట్టూరు అయితే టైట్గా పట్టుకొని ఇగ్గాలి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెట్ కొంచెం చినిగిపోయినట్లు అనిపించింటే ఇంకా కొత్త వైర్ అయితే తీసుకొచ్చినాము. అదే వైర్తోనే అయితే ఇప్పుడు ఎగ్గుతున్నారు వాళ్ళు. అలా ఒక రాయికి వేసుకుంటూ వెళ్తే టైట్ అయితే వస్తుంది. అప్పుడైతే నెట్ అనేది జిగ్గుదనమాట. అలాగే ఆ నెట్ పైన టూప్ ఉంది చూడండి. ఆ టూప్ ఎందుకు వేస్తామంటే నెట్ చినిగిపోకూడదు అనేసి. కొన్నిసార్లు ఆ తంతికి తగిలి ఆ నెట్టే చినిగిపోతుంది. అందుకనేసి ఇట్లా కటింగ్ బ్లేడ్తో అయితే టైట్గా అయితే ఎగ్గుతారు. ఈరోజు నైట్ వరకు అయితే అవుతుంది అనుకుంటా పని. చాలా పని అయితే ఉంది. ఇంకా ఈ కటింగ్ బ్లేడ్తో అయితే టైట్గా అయితే తిప్పినాక ఇంకా మా నర్సరీని అయితే 3 భాగాల్లాగా అయితే కుడుతున్నాము. 3 భాగాల్లాగా కుడితేనే గాలికైతే ఎగరదు. లేకపోతే గాలికంతా ఎగిరి చినిగిపోతుంది నెట్ అంతా. ఇంకా 2 సార్లు అయితే కుట్టేది అయిపోయింది. ఇంకా మూడోసారి ఒకటి కుట్టాలి. ఇంకా కొత్త నెట్ అయితే తీసుకొచ్చినాము. అది కానీ కుట్టాలి కదా, చినిగిపోయింది అనేసి. ఇంకా గాలికి అయితే ఎలా చినిగిపోయింది చూడండి. మేమున్నప్పుడే గాలికి అంతా ఎట్లయితే లేస్తుంది చూడండి నర్సరీ నెట్ అంతా. ఇంకా గాలికి ఎగిరిపోతుంది అనేసి ఇంకా అందరూ అయితే పట్టుకున్నారు. కిందే అంతా నర్సరీ నెట్ అంతా కుట్టుకొని తంతుల మీదకి అయితే తీసుకున్నారు ఒకటేసారి పైకి అయితే కప్పడానికి. అలాగే నర్సరీ నెట్ అంతా కుట్టినాక ఇంకా నెట్ రాయికి తలుపుకొని చినిగిపోయి ఉంటుంది కదా. ఇంకా అదైతే కొంచెం నెట్ అయితే తీసుకొని దాంతోనే కుడుతున్నారు. అలాగే మీకు ఇలా నర్సరీ ఉండి ఇట్లా కుట్టించింటే కామెంట్ అయితే చేయండి. మాదైతే ఇంకా కుట్టేదైతే అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. అలాగే ముందైతే పైన అయితే నర్సరీ అంతా పూర్తిగా అయితే చినిగిపోయింది. నెట్ రాళ్ళని అయితే పైకి అయితే కానొస్తున్నాయి. ఇప్పుడైతే చూడండి కుట్టినాక ఏది ఒక్క నెట్ రాయి అయితే కనపడట్లేదు. అలాగే లోపల చూసుకున్నట్లయితే పూర్తిగా అయితే జగ్గిన్నాయి. గాలికి పొయ్యెగ్గాని అవుతుండలేదు. తలకాయకి అయితే తలుగుతున్నాయి. ఇంకా ఇప్పుడైతే చూసుకోండి లోపలంతా ఫుల్గా టైట్ అయితే కట్టారు. తలకు అందనంత ఎత్తులో అయితే కట్టారు. 3 భాగాల్లాగా అయితే చేశారు నర్సరీని. ఇంకా ఎలాంటి గాలి వచ్చినా ఎగరదు అనమాట నర్సరీ. సరే ఉంటాం మరి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.